చరము చిరముగా నోడు మా పేరు చెరుప పెట్టు వాడి కెవరు యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్నగాడా కరములతో నాంటారాని కానులకు గోచరము గాని పరమ ఫలము మాకు నప్పుడు సారాకు గొన మీ కడిలే మూలకు యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్నగాడా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు నీ సన్నిధానంలో నిన్ను ప్రార్థించులాగున మాకు ఇస్తున్నటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యంతో మమ్మలను బలపరచమని, మాలో ఉన్నటువంటి అంధకారంను తొలగించమని, మేము మరింతగా నీకు చేరువలో ఉండులాగున మమ్మలను బలపరచమని వేడుకుంటూ ఉన్నా. సమస్తంలోనూ మహిమ ఘనత నీకే ఆపాదిస్తూ మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నిన్ను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సంఘమా, అందరూ టెన్షన్లో ఉన్నారా? ఆ టెన్షన్లో ఉన్నారా? టెన్షన్లో ఉన్నారా? ఆ టెన్షన్లో ఉన్నారా? రెండిట్లో ఉన్నారా? దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు చక్కగా ప్రశాంతంగా ఉండాలి. మన ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన చక్కగా ప్రశాంతత నిండినటువంటి వాతావరణంలో కొద్ది గడిలైనా ఎక్కడన్నా మేము ఉండగలుగుతున్నాము అనేలాగున మనలను మనమే మరి ఆయత్తం చేసుకోవాలి. క్రైస్తవులకు మన పితరుల ద్వారా మనకు వచ్చినటువంటి ఈ ధ్యాన అంశాలు, క్రైస్తవ క్యాలెండరు, దానిని చక్కగా అనుసరిస్తూ ఉన్నాం. త్రిత్వ కాలంలో ప్రవేశించాం. ఇది 6 నెలల పాటు మరి కొనసాగుతుంది. ఈ త్రిత్వ కాలంలో ఏం ధ్యానిస్తూ ఉంటామంటే, ఆది క్రైస్తవ సంఘంలో పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యాలు, త్రియేక దేవుడు చేసినటువంటి కార్యాలు. పాత నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడు చేసిన కార్యాలు ఒక ఎత్తు అయితే, క్రొత్త నిబంధనలో
సువార్తలలో కనబడేటువంటి క్రీస్తు యొక్క కార్యాలు, ఆయన సశరీరుడిగా 33.5 సంవత్సరాల పాటు చేసినటువంటి కార్యాలు, మరి మిగిలిన పుస్తకాలలో అపొస్తలుల కార్యముల నుండి మరి ప్రకటన గ్రంథం వరకు, అది ప్రవచన గ్రంథంగా పిలువబడినప్పటికీ ఆది క్రైస్తవ సంఘం నుండి వెలువడినటువంటి పుస్తకం కనుక ఆది క్రైస్తవ సంఘంలో జరిగినటువంటి వివరాలు ఈ పుస్తకాలలో మనం చూస్తాం. ఏం జరిగింది ఆది క్రైస్తవ సంఘంలో అంటే, పెంతెకోస్తు అనేటువంటి మరి కోత కోసేటువంటి ఆ పండుగ రోజున, అది మత పండుగ కాదు, కోత పండుగ. ఈ కోత పండుగ రోజున, పండుగ సందర్భంగా అనేక మంది యెరూషలేములో గుమికూడి ఉన్నారు. క్రొత్త క్రైస్తవులు కూడా అందులో ఉన్నారు. ఈ క్రొత్త క్రైస్తవులు వేర్పాటుతో ప్రత్యేకించబడినటువంటి వారుగా, ప్రతిష్ఠించబడినటువంటి వారుగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో కూడుకున్నారు. ఆ విధంగా మరి పెంతెకోస్తు దినాన క్రైస్తవ సంఘము ఆవిర్భవించింది అని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడుగా దేవుడు మరి మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అని అనిపించుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మని కార్యాలను గురించి ఎక్కువగా మనం ప్రస్తావించుకుంటూ ఉండాలి. ఆది క్రైస్తవ సంఘంలో మట్టుకే పరిశుద్ధాత్ముడు కార్యాలు చేశాడు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను మట్టుకే కాదు. అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని 5వ సువార్త అంటూ ఉంటాం. అలాగే మనమందరం కూడా 5వ సువార్త, దాని కొనసాగింపు. క్రైస్తవులు ఆ రోజుల్లో మరి పరిశుద్ధులని పిలువబడేవారు. ఏంటంటే పరిశుద్ధాత్మ నింపబడినటువంటి వారుగా తమను తాము ఎంచుకునేవారు. లోకం నుండి ప్రత్యేకింపబడినటువంటి వారు, లోకపు కళంకము లేనటువంటి వారము. మేము బురదలో ఉన్నప్పటికీ, బందలో ఉన్నప్పటికీ, మరి ఈ తామర పువ్వు ఏ విధంగా అంటుకోకుండా, మురికి అంటుకోకుండా ఉంటుందో ఆ రకంగా మేము ఈ లోకంలో ఉన్నప్పటికీ లోకపు మురికిని అంటనివ్వకుండా ప్రత్యేకింపబడినటువంటి వారము, పరిశుద్ధులము అని ఒకరికొకరు విశ్వాసులు పరిశుద్ధులని సంబోధించుకునేవారు. కొన్నాళ్ళ తర్వాత ఇది కొంచెం విపరీతంగా ఉందని చెప్పి మానుకున్నారు. ఈ రకంగా ఆది క్రైస్తవ సంఘంలో మరి అనేకమైనటువంటి విశేషాలు జరిగాయి. అందులో నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్ముడు వాళ్ళను అభిషేకించిన తర్వాత సంఘం పరిస్థితి ఏమిటి? నా దగ్గర ఒకటే విత్తనం ఉన్నది, పరిస్థితి ఏమిటి? ఆ విత్తనాన్ని నాటితే కొన్నాళ్ళ తర్వాత మొలకెత్తుతుంది, చక్కటి వృక్షం అవుతుంది, అనేక ఫలాలను అది ఇస్తుంది. ఆ ఫలాల నుండి అనేక విత్తనాలు వస్తాయి. దేవుని యొక్క రాజ్యమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పాడు. అందులో ఒక ఉపమానాన్ని ఈ పూట మనం చదువుకున్నాం కూడా. విత్తువాడు విత్తుటకు వెళ్ళి విత్తనం విత్తిన తర్వాత దాని ఎదుగుదల నిమిత్తమై దాని ప్రక్కనే ఉండడు. అది కొన్ని సంవత్సరాలకు మహావృక్షమై మంచి ఫలాలను ఇస్తుంది. మరి అంతకాలం ఏం చేస్తున్నాడు? చెట్టు పక్కనే కూర్చొని ఉండడు. అది ఎలా పెరుగుతుంది? అవేమి లెక్కలు రాసుకోడు, రికార్డులు రాసుకోడు. దేవుని యొక్క రాజ్యం కూడా అంతే. వాక్యము అనేటువంటి విత్తనం విత్తబడుతుంది.
ఆ వాక్యము పలానా పలానా హృదయాలలో మొలకెత్తుతుంది, ఎదుగుతుంది. దేవుని యొక్క రాజ్యము పలానా ప్రసంగికుని వలన, పలానా సేవకుని వలన విస్తరించింది కాదు. లేకపోతే కొన్నిసార్లు మన అభిమానాలు ఎలా ఉంటాయంటే, పలానా సేవకుడు మరి ప్రార్థన చేయబట్టి ఈ కార్యం జరిగింది. ఈ రకంగా మరి మనకు అనవసరమైనటువంటి అభిమానాలు ఉంటూ ఉంటాయి. విత్తనం విత్తినవాడు గొప్పవాడు కాదు. ఎవరైనా ఒక విత్తనం పలానా చోట విత్తిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు, విత్తనంతో పాటు ఉండడు. తన మట్టుకు తాను అది ఎదుగుతుంది. దేవుని యొక్క రాజ్యము తన మట్టుకు తాను ఎదుగుతుంది. అది దేవుని రాజ్యం యొక్క లక్షణము. పులిసిన పిండి కొంచెం ఆ పులియని పిండిలో వేస్తే తనంతట తాను అది పులిసిపోతుంది కొన్ని గంటల తర్వాత. దేవుని రాజ్యం కూడా ఆ రకంగానే ఉంటుంది. దేవుని రాజ్యం ఇంకెలా ఉంటుందంటే, కంటికి కనిపించినటువంటి ఆవగింజలాగా ఉంటుంది విత్తనము. అది విత్తబడిన తరువాత, మొలకెత్తిన తర్వాత ఆకాశ పక్షులు కూడా అక్కడ నివాసం ఉండేలాగున అది అంత చక్కగా ఎదుగుతుంది. ఇంత చిన్న ఆవగింజ అంత పెద్ద వృక్షం ఎలాగ అవ్వగలిగింది అంటే ఎదుగుదలను బట్టి. ఎదుగుదల ఎవడిచ్చాడు? విత్తనం వేసిన వాడు ఇచ్చాడా అంటే విత్తనం వేసినాడు ఎవడు? దేవుని యొక్క రాజ్య కార్యాలు ఏ విధంగా ఉంటాయని యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాల రీతిగా దేవుని రాజ్యం ఏ విధంగా విస్తరిస్తుంది అని అర్థం చేసుకునేలాగున ఈ ఉపమానాలు అందించేవాడు. కాబట్టి ఆత్మ నింపుదల జరిగిపోయిన ఆ సంఘటన తర్వాత నెక్స్ట్ సంగతి ఏమిటి ఆది క్రైస్తవ సంఘంలో అంటే విస్తరణ. ఒక గింజ, కనిపించని గింజ, ఆవగింజ కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద చెట్టుగా ఎదిగి ఆకాశ పక్షులు కూడా సేద తీరేలాగున అది ఉంటూ ఉన్నది. దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. కానీ మరి మరోలా పనికిమాలినటువంటి ఆలోచనలతో పలానా పరిచారకుడు, పలానా బోధకుడు, పలానా సేవకుడు విత్తనం వేస్తే ఆ బోధకుడు వేస్తేనే ఇలాగ అవుతుంది, ఇంకొక బోధకుడు ఇంకొక సేవకుడు కూడా విత్తనాలు వేస్తారు. ఈ రకంగా మనుషులకు ఆపాదించేటువంటి మరి స్వభావం మన జీవితాలలో ఉంటూ ఉంటుంది. తెలుసుకోవాల్సినటువంటి సత్యము ఏమిటి అని అంటే, దాగి ఉన్నటువంటి ఎదుగుదల. కనిపించేటువంటి విత్తనం వేస్తాడు, వాడు ఎక్కడికో పోతాడు. అది ఎలా ఎదుగుతూ ఉన్నది. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుని కార్యాలు ఉన్నాయి. అది మీరు తెలుసుకోండి. క్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించి వివరించేటప్పుడు ఆ రకంగా, ఇప్పుడు పరలోక రాజ్యము మీ మధ్య ఉంది, ఆది క్రైస్తవ సంఘం మధ్యలో ఉన్నది, విస్తరిస్తూ ఉన్నది. 120 మంది పోయి 3000 మందికి వచ్చేసింది. ఒకసారి చూడండి, అపొస్తలుల కార్యంలో మనం చదువుకున్నాం 2వ అధ్యాయంలో మనకు ఇవ్వబడినటువంటి పాఠ్యభాగం ఉన్నది. దానికి ముందు మరి 3000 మంది బాప్తిస్మం తీసుకున్నటువంటి సంఘటన మనం చూడవచ్చు. రెండవ అధ్యాయంలోనే మనం చదివినటువంటి పాఠ్య భాగానికి ముందుగా 41వ వచనంలో చదువుతాను చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు
బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఒక విత్తనము, 12 మంది అపోస్తలులు, 120 మంది విశ్వాసులు, 3,000 మంది విశ్వాసులు ఈ రకంగా పెరుగుతూ ఉన్నారు. ఆవగింజలా కనబడింది మొదటి రోజుల్లో. చెల్లా చెదరైపోయారు. యేసుక్రీస్తును వెంబడించినటువంటి వారందరూ కూడా ఇక గుర్తు తెలియకుండా, నామరూపాలు లేకుండా పోయారు అని అనుకున్నాను. కానీ దేవుని యొక్క ఆత్మకార్యాలు ఎంత చక్కగా ఉంటాయి అని అంటే, దేవుని యందలి భయభక్తులు గలవారి ద్వారా తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, తన రాజ్యాన్ని విస్తరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి సమాచారంలో లూకా తెలియజేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి దాంట్లో చివరి మాటలు 47వ వచనంలో మనం చూసినట్లయితే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే మల్టిప్లికేషన్ అనమాట, యాడ్ ఆన్, ద్విగుణీకృతము. ద్వి అంటే 2, 1 కాదు, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి. క్రైస్తవ సంఘము ఈ విధంగా ద్విగుణీకృతం అవుతుంది, రెట్టింపు అవుతూ ఉన్నది. చేర్చబడుచుండిరి ఏ రకంగా అనే వివరాలు మరి చక్కగా ఇక్కడ లూకా సువార్తికుడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి విత్తనాన్ని గురించి చెప్పాడు. అది ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో. ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా అతనికి తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగినట్టే దేవుని రాజ్యం ఉన్నది. అతనికి తెలియని రీతిగా ఈ పెరుగుదల, ఈ ఎదుగుదల ఎలాంటిదో అతనికి తెలియదు. తనంతట తానుగా విత్తనము మొలకెత్తి ఎదుగుతుంది. దేవుని యొక్క రాజ్యము కూడా వాక్యం అనేటువంటి విత్తనము ద్వారా ఈ ప్రపంచంలో వ్యాప్తి చెందుతూ ఉన్నది. కాబట్టి పలానా మనిషి విత్తనం వేశాడు, పలానా మనిషి విత్తనం వేస్తే ఎదుగుదల ఎవరిచ్చాడు? దానికి నీటి సరఫరా ఎవరిచ్చారు? వెలుతురు ఎవరిచ్చారు? భూమిని ఎవరిచ్చారు? దేవుడు వీటిని సమకూర్చి ఎదుగుదలను వృక్షానికి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి భూమి మొదట మొలకను, తర్వాత వెనును, ఆచు తర్వాత వెనులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. నేను ఎంతగా కష్టపడ్డాను, నేను ఎంతగా సేవ చేశాను అని ఎవరైనా పొరపాటును చెబుతారేమో, చెప్పుకోకూడదు. దేవుడు తన ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మన పని ఒకటే, విత్తనం చల్లడం మాత్రమే. విత్తనం చల్లినప్పుడు ఒక క్రైస్తవ బోధకుడు అనుకుందాం, లేకపోతే మంచి విశ్వాసి అనుకుందాం. విత్తనం చల్లినప్పుడు ఆ విత్తనం ఎక్కడ పడుతుంది అనేది కూడా ముఖ్యమైనటువంటి విషయం. దారి ప్రక్కన పడుతుందా, రాళ్ల మధ్యలో పడుతుందా, ముళ్ళకంప ఉన్న చోట పడుతుందా, మంచి నేలను పడుతుందా అనేది ముఖ్యం. విత్తటం క్రైస్తవ విశ్వాసి లేకపోతే క్రైస్తవ బోధకుని యొక్క బాధ్యత. విత్తారు, జల్లాడు, వాక్యాన్ని వెదజల్లాడు. తమిళంలో విత్తనాన్ని వెద అంటారు వాళ్ళు. అంటే అవి జల్లబడతాయనో మరి ఎందుకో తెలియదు, వెదజల్లుతారు.
అవి అక్కడక్కడ పడతాయి విత్తనాలు. మంచి నేలను పడెను అంటే మంచి నేలను పడాలని వేస్తాడు, ముళ్ళలో పడాలని వేయడు. విత్తనం ఎత్తేవాడు చక్కటి ఫలాలు రావాలని ఉద్దేశంతోనే వేస్తాడు. కానీ ఆ పడిన చోటు నీది ముళ్ళకంపలాగా నువ్వు ఉన్నావు, రాళ్ళలాగా నువ్వు ఉన్నావు, పక్కన దారిలాగా నువ్వు ఉన్నావు. అదంతా కూడా మంచి నేలలాగా ఉండాలి కదా. ఈ ముళ్ళకంప కూడా నీ హృదయము నీ జీవితము మంచి నేలలాగా లేదు. విత్తనం పడింది, ఎదుగుదల లేదు. మీలో ఎదుగుదల లేదు అని అంటే మళ్ళీ మన కోపం వస్తుంది. మనలో ఎదుగుదల లేదు, మీతో పాటు నేను కలుపుకోవాలి. అన్ని సంఘాల్లోనూ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక సంఘం కాదు, ప్రతి సంఘంలో కూడా ఇటువంటి దురవస్థ ఉంటూ ఉన్నది. ఎదుగుదల, దేవుని కార్యాలు ఎంత విశేషంగా ఉంటాయంటే, ఎదుగుదల అంటే సంతానం. దంపతులకు సంతానం కలగాలి, వాళ్లకు పిల్లలు కలగాలి, పిల్లలకు పిల్లలు కలగాలి, మనవాళ్ళు ముని మనవాళ్ళు ఈ రకంగా సంతానం వృద్ధి చెందాలి. కొంతమంది దంపతులు సంతానం లేకుండానే చనిపోతారు. వృద్ధి లేదు, అభివృద్ధి లేదు, విస్తరణ లేదు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. కొంతమంది దంపతులకు మరి సంతాన భాగ్యం ఉండదు. విచిత్రం ఏమిటనంటే, అలాంటి దంపతులను దేవుడు ఆశీర్వదించాడు. సంతాన భాగ్యము నుండి దూరం అయిపోయినటువంటి వారిని, లేకపోతే వీళ్ళకి ఇంకా సంతానం కలగదు, వీళ్ళ శరీరము వీళ్ళ వయసు సహకరించదు అని లోకంలో అనుకున్న వారిని దేవుడు తీసుకున్నాడు. అబ్రహాము, శారా వృద్ధ దంపతులు. దేవుడు పిలుచుకున్నప్పటికే 75 సంవత్సరాలు అబ్రహాముకు, అవ్వకు 65 సంవత్సరాలు. ఇంకెక్కడ పుడతారు పిల్లలు? వాళ్ళని పట్టుకొని నీకు గర్భఫలాన్ని ఇస్తానంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నమ్మకూడదు. ఇది లోకరీతిగా సాధ్యమయ్యేటువంటి కాదు. ఇంకో ఏదైనా చెప్పు, పర్లేదు, నీకు పలానా ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తాను, లేకపోతే ఆ సిరియా సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తాను, అశూరు సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నువ్వు గొప్ప రాజువు, చక్రవర్తి, అలాంటి మాటలు చెప్తే నేను నమ్ముతాను. ఇది అసాధ్యము అని అబ్రహాం అనలేదు. ఈ రకంగా చెప్తే అబ్రహాము నా మాట వింటాడని యెహోవా దేవుడు ఈ మాట అడ్డు వేయలేదు, నీకు పిల్లల్ని ఇస్తాను అని. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్నగాడ. ఈరోజు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. సరిగ్గా మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గురించి కొంచెంసేపు ఆలోచించుకునేలాగున మనకు పాఠ్యభాగము ఉన్నది. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అనంటే, తన నేల చదును చేసుకుని విత్తనం విత్తితే వెంటనే మొలకెత్తేలాగా ఉన్నది తన నేల. ఆ నేలను పడింది దేవుని యొక్క విత్తనము. ఊరు అనేటువంటి మహా నగరం సంస్కృతి రీత్యా వీటన్నిటిలో కూడా బాగా ముందంజ వేసినటువంటి ప్రాంతము. అక్కడ నుండి వేరుపడిపోయి తనది కాని ప్రదేశానికి, తనకు తెలియనిటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. విగ్రహారాధికుడైనటువంటి తన తండ్రిని ఎదిరించి
మోసపూరితమైనటువంటి ఇలాంటి జీవితంతో నేను కొనసాగించి నీకు వారసుడిగా నేను ఉండను, నువ్వు విగ్రహాలు తయారు చేసుకుంటూ అమ్ముతూ బతికేస్తున్నావు అని చెప్పేసి అబ్రహాం తండ్రితో మరి విరోధపడ్డాడు. అబ్రహాం తండ్రి విగ్రహాలు తయారు చేసి ఓసారి, అబ్బాయి నేను పని మీద వెళ్తున్నాను, కొన్ని రోజులు ఇంట్లో ఉండను, నువ్వే చూసుకో, ఆ విగ్రహాలు అమ్మేసేయని కొడుక్కి అప్పచెప్తాడు. ఈ అబ్రహాంకి ససేమిరా ఇవి నచ్చవు కదా, తప్పుడు వేషాలు వేస్తూ డబ్బులు సంపాదించడం ససేమిరా ఇష్టం లేదు. ఇక తండ్రి వచ్చేలో కూడా ఏం చేశాడంటే విగ్రహాలన్నింటినీ పగలగొట్టేశాడు, విరగొట్టేశాడు, పగలగొట్టేశాడు, తుత్తు నీళ్ళుగా చేసేసాడు. వచ్చేటప్పటికి ఏంట్రా ఎలాగైంది అని అడిగితే ఒక కథ చెప్తాడు అనమాట. ఈ విగ్రహాలు నీ ఆరాధించడానికి కొంతమంది వస్తూ ఉండేవాళ్ళు, పులిహోర తీసుకొచ్చేవాళ్ళు, పరమాన్నం తీసుకొని వచ్చేవాళ్ళు, కొబ్బరికాయలు తీసుకొచ్చేవాళ్ళు, అది ఇది. వాళ్ళు తినేటప్పుడు ఒరే ఈ పూట నీకు ఎక్కువ తీసేసుకుంటున్నావు నువ్వు, అది మంచిది కాదు, నాకు ఇక్కడ ఆకలేస్తుంది, నాకు ఎవడు పెట్టలేదు అని చెప్పేసి ఆడికి పెట్టిన దాంట్లోంచి ఈ దేవుడు ఈ విగ్రహం వచ్చి తీసుకుంటుంటే ఆడి కోపం వచ్చి వీడు తన్నాడు. అలా ఇద్దరికిద్దరు తన్నుకున్నారు. అలా తన్నుకుంటున్నప్పుడు ఇలా కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. విగ్రహాల గురించి మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలా కథ చెప్పాడు. అదేంట్రా ఈ విగ్రహాలు కదా, అవి ఎలా పోట్లాడుకుంటాయి, వాటిలో జీవం లేదు కదా. మరి వాస్తవం తెలిసినటువంటి నువ్వు ఈ రకంగా ప్రజలను మోసం చేయవచ్చా? ఇలాంటి తప్పుడు వేషాలతో నేను అంగీకరించను, ఏకీభవించను. ప్రజలను మోసం చేస్తూ సంపాదించేటువంటి ఈ బ్రతుకు నాకు వద్దు. సేవకులు చాలామంది ఆ రకంగానే ఉంటారు, ప్రజలను మోసగిస్తూ చక్కటి మాటలు తెలియజేస్తూ జేబులు నింపుకుంటూ ఉంటారు. అబ్రహాము ఆ రకంగా తండ్రికి వేరుపడి, ఈ మోసపూరితమైనటువంటి జీవితానికి వేరుపడి క్రొత్త ప్రాంతానికి వచ్చాడు. క్రొత్త వాతావరణం, నో సెక్యూరిటీ, భద్రత లేనిటువంటి వాతావరణం అంతా కూడా భద్రత లేకుండా ఉంది. పరిస్థితి అంతా కూడా భద్రత లేనిటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులన్నీ కూడా తాళిమితో ఓరిమితో తట్టుకుంటూ గడిపాడు. దేవుడు మెచ్చుకున్నాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం ఎలా ఉన్నదో మనం చదువుకున్న ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని దూషించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పాను. అబ్రహాముతో కాదు, అబ్రాముతో చెప్పాను, అబ్రహాము కాదు. తర్వాత అబ్రహాముగా మారిపోయాడు. మన బ్రతుకులు కూడా మారినటువంటి పేరు కలిగినటువంటి బ్రతుకులుగా ఉండాలి. యాకోబులాగా కాకుండా మార్చబడినటువంటి పేరు కలిగినటువంటి వాడుగా, ఇశ్రాయేలుగా ఉండాలి. అబ్రాహాముగా ఉన్నాడు, తర్వాత అబ్రహాముగా మారాడు. జనములకు తండ్రి. వృద్ధ దంపతులు మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి అని అంటే, జనములకు తండ్రి అంటే, జనములంటే నేషన్స్, అంటే దేశాలకు తండ్రి. ఈ దేశము ఆంధ్రదేశము పాత రోజుల్లో ఆ రకంగా చిన్న చిన్నగా ఆ జాతులను బట్టి, కులాలను బట్టి దేశాలుగా పిలువబడుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో వాటిని కులాలు అవి అని పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా
నువ్వు తండ్రిగా ఉండబోతూ ఉన్నావు. బహుశా ఒక 4000 సంవత్సరాల తర్వాత ఇది పరిపూర్ణమైనటువంటి ప్రవచనంలాగా, నెరవేరినటువంటి ప్రవచనంలాగా ఉన్నదా అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే అబ్రహాము పేరు చెప్పుకునేటువంటి మతాలు 3 ఉన్నాయి. క్రైస్తవ మతం ఉంది, ఇశ్రాయేలీల మతం, యూదుల మతం ఉంది, ఇస్లాం మతం ఉంది. 3 మతాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఈ 3 కలిపితే 7 ఉన్నారు. ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఈ 3 కలిపితే 7 అవుతారు. ప్రతి 10,000 మందిలో 7,000 మంది క్రైస్తవులు, ఇస్లాం మతస్థులు, యూదులు ఉన్నారు. అబ్రహాము సంతానముగా పిలువబడేటువంటి వారు ప్రతి 10 మందిలో 7 ఉన్నారు. ఇప్పుడు ఒక విత్తనం, ఒక అబ్రహాము, ఒక శారా, వృద్ధ దంపతులు. అసాధ్యమైనటువంటి పరిస్థితి సుసాధ్యంగా దేవుడు చేశాడు. ఇంకా అబ్రహాం పేరు చెప్పి సంకలెగరేసుకుంటా ఉంటే కాదు. మంచి అవగాహన. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఇంకా ఎలా చేస్తావు అంటే ఈ పాట పాడుకోవాలి. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న కాడ. ఈ రకంగా ఆత్మీయమైనటువంటి అవగాహనతో మనం ఉండాలి. అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం, దీనికి చక్కటి కారణం ఉన్నది. మన క్రైస్తవ సంఘాల నుండే ఇలాంటి విశేషమైనటువంటి రోజులు పుట్టుకొచ్చాయి. అంతర్జాతీయ తల్లుల దినోత్సవం, ఇలాంటి కొన్ని దినోత్సవాలు క్రైస్తవ సాంప్రదాయం నుండి పుట్టుకొచ్చినటువంటి సంఘాల నుండి, చర్చీల నుండి పుట్టుకొచ్చినటువంటివి. దానికి సంబంధించిన ఒక 100 ఏళ్ల క్రితం పుస్తకం నా దగ్గర ఉంది. ఆయా విశేషమైనటువంటి రోజుల్లో ఏ పాఠ్యభాగాలు ధ్యానం చేసుకోవచ్చు, ప్రార్థన ఏ విధంగా చేయాలనేటువంటి తయారు చేసి దాదాపు ఒక 90 సంవత్సరాల క్రితం ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం నా దగ్గర ఉంది. అందులో ఈ వివరాలన్నీ ఉంటాయి. క్రైస్తవ సంఘాలలో ఈ ఆరాధనలు ఉన్నాయి, ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచో తీసుకుని వచ్చినవి కాదు. బయట వాళ్ళు వేరే వేరే రకాలుగా క్రైస్తవులను దూషించడానికి నానా రకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే జూన్ 19వ తారీఖు, ఈరోజు కూడా 19వ తారీఖు కదా, 1910లో జూన్ 19వ తారీఖున మొట్టమొదటిసారిగా తండ్రుల దినోత్సవం చేసుకున్నారు. 100 సంవత్సరాలకు పైన అయిపోయింది కదా. అది అలాగా అని అనుకుందాం. సరే, అసలు విషయం ఏమిటంటే అమెరికాలో మరి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఆరాధనలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకానొక ఆదివారమున, అంటే మే నెల 2వ ఆదివారం అనుకుందాం, తల్లుల దినోత్సవము. ఈ రకంగా తల్లుల దినోత్సవం పురస్కరించుకొని ఆ ప్రసంగాలు చేస్తూ ఉంటారు పాస్టర్లు అమెరికాలో ఉన్నటువంటి ఈ సంఘాలలో. అప్పుడు ఆ సంఘంలో అమ్మాయి సంఘస్థురాలు, యవనస్తురాలు ప్రసంగం విన్నాక కొంచెం మనసులో అలజడి. ఏమిటి తల్లుల దినోత్సవం అని చెప్పేసి సంతోషంగా జరుపు, మంచిదే తల్లులను గురించి. నాకు తల్లి ఎవరో తెలీదు. పసిప్రాయంలో తల్లి చనిపోయింది. 6వ సంతానంగా ఎవరైతే పుట్టారో తన తోబుట్టువులు, వీళ్ళందరిలో బహుశా ఈ అమ్మాయి పెద్దది. తన తోబుట్టులో 6వ వ్యక్తికి జన్మనిచ్చేటప్పుడు ప్రసూతి సమయంలో ఆమె ఆఖరి బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. తండ్రి మిలిటరీలో మంచి పేరున్నటువంటి వ్యక్తి. మిలిటరీలో మనకులాగా
60 సంవత్సరాలకి, 62 సంవత్సరాలకి, 65 సంవత్సరాలకి రిటైర్మెంట్ కాదు, ముందుగానే రిటైర్మెంట్ తీసుకుంటారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటూ ఉంటారు. ఆ రకంగా మంచి పేరున్నటువంటి వ్యక్తి పిల్లల బాధ్యత పూర్తిగా తీసుకునేవాడు. తల్లి ఏమేమైతే చేస్తుందో పిల్లలకి అవన్నీ కూడా చక్కబెట్టేవాడు. ఈ పెద్దమ్మాయి కాబట్టి, మొదటి సంతానం కాబట్టి, ఈ అమ్మాయి కూడా తండ్రికి చేయూతగా తన తోబుట్టులకి ఏమేమి అవసరాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా చక్కబెట్టడానికి చేయూతగా ఉండేది. ఆ విలువ తెలుసు తనకు. తల్లి లేనటువంటి లోటు తండ్రి తీర్చాడు. అమెరికాలో వాషింగ్టన్లోని స్పోకేన్ అనేటువంటి ప్రాంతంలో సొనోరా అనేటువంటి ఆమె పేరు. ఆమె అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని, క్రైస్తవ నాయకులను అప్రోచ్ అయింది. అయ్యా, ఏంటి కేవలము తల్లుల దినోత్సవం చేస్తున్నారు, మరి తండ్రుల సంగతి ఏంటి? తండ్రులను మనం గుర్తించవద్దా? ఉదాహరణకు నా తండ్రే ఉన్నాడు. తల్లి అంటే ఏమిటో మాకు తెలియదు. మా చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాం. తండ్రే మాకు తెలుసు. తండ్రిని కూడా గుర్తించేటువంటి విధంగా తండ్రుల దినోత్సవాన్ని ప్రకటించండి. ఇంకా ఆమె ఆతృత ఏంటంటే జూన్ నెల 5వ తారీఖున తన తండ్రి పుట్టినరోజు. ఆ రోజుని ఎందుకు మీరు ప్రకటించవచ్చు కదా మన సంఘాలలో. మా నాన్న పేరు మీకు అందరికీ తెలుసు కదా, చుట్టుప్రక్కల ఈ రాష్ట్రాల్లో వీటన్నిటిలో కూడా అని చెప్తే అది అంత తొందరగా తెమిలే వ్యవహారం కాదు. చాలా ఏండ్ల తర్వాత మరి 1966లో అమెరికాలో అధికారికంగా అప్పుడు ఉన్నటువంటి జాన్సన్ అనేటువంటి అమెరికా అధ్యక్షుడు అఫీషియల్గా తండ్రుల దినోత్సవం ప్రతి జూన్ నెల 3వ ఆదివారము. ఇది క్రైస్తవ వ్యవహారంతో నిండినటువంటిది, ప్రమేయంతో నిండినటువంటి, సాంప్రదాయంతో నిండినటువంటిది. బయట తెలియక రకరకాలుగా వాగుతూ ఉంటారు. అవి మనం పట్టించుకునే అవసరం తెలియక. క్రైస్తవ సంఘంలో, సాంప్రదాయంలో ఇలాంటి విశేషమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. మన తండ్రులను గుర్తించాలి. అయితే నేను తండ్రిని అనిపించుకునే స్థితిలో నేనున్నానా ఒకసారి మనలను మనం పరీక్షించుకోవాలి. తండ్రులు నేను తండ్రిని అని పిలిపించుకునేటువంటి ఆ అర్హత నాకు ఉన్నదా? నా కొడుకు, నా కూతురు ఈయన మా నాన్నని గర్వంగా, సంతోషంగా చెప్పుకునే స్థితిలో నేనున్నానా? చాలామంది ఉండకపోవచ్చు. త్రాగుడు, వ్యభిచారము, దుర్మార్గమైనటువంటి జీవితం, మోసపూరితమైనటువంటి జీవితంతో తండ్రులు ఉండవచ్చు. అలాంటి వారి బిడ్డలో చాలా మనోవేదన ఉండవచ్చు. తండ్రుల దినోత్సవాన్ని నా తండ్రితో ఏ విధంగా నా తండ్రిని గుర్తించవచ్చు? ఇక్కడ మరి సొనోరా అనేటువంటి ఆమె జీవితం పూర్తి విరుద్ధం. తండ్రి త్యాగపూరితమైనటువంటి కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. పిల్లలను చక్కగా పెంచి పెద్ద చేశాడు. కాబట్టి మన సంఘంలో, మన కుటుంబాలలో మనం అందరం కూడా ఒక ఉమ్మడి కుటుంబము, నరసింహయ్య గారి కుటుంబము. మన కుటుంబాలలో నేను తండ్రిని అని పిలిపించుకోవడానికి నాకు అర్హత ఉంది అని గుండెల మీద చేసి చెప్పుకోగలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అంటే వాక్యము ద్వారా మీరు ఇక్కడ హెచ్చరింపబడుతున్నారు. మార్టిన్ పాస్టర్ గారని కాదు, అది మర్చిపోండి. ఆలయంలో ఉన్నారు, దేవుని వాక్యము అందించబడుతున్నది. నేను నా పిల్లల చేత మంచి తండ్రి అని అనిపించుకోలేని స్థితిలో ఉన్నాను. నా త్రాగుడు వలన, నా వ్యభిచారం వలన, నా దుర్మార్గపు జీవితం వలన అని ఇప్పటికైనా మారు మనసు పొందాలి. మరికొంతమంది ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు, మరి అది నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ ఒక 10-12 ఏళ్ళ క్రితం కొన్ని గృహాలు అలా దర్శించినప్పుడు ఒక గృహంలో మరి వృద్ధ దంపతులు మన సంఘంలోనే పడుకోవడానికి మంచం లేదు, ఒక గదిలో ఉన్నారు. గదంతా మురికి కంపు అనమాట, రొచ్చు కంపు.
వాళ్ళకై వాళ్ళు పనులు చక్కబెట్టుకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళ వంట వాళ్ళు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. వృద్ధ దంపతులు ప్రార్థన చేయడానికి వెళితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. మా బిడ్డలు దూరంగా ఉంటున్నారండి, జాబులు చేసుకుంటున్నారండి, సంపాదించుకుంటున్నారండి, మాకు రూపాయి కూడా పంపరండి, మా బాగోగులు చూసుకోరండి, మమ్మల్ని వదిలేశారు, మేము ఎక్కడున్నామో ఏమైపోతున్నామో వాళ్ళకి తెలియదు, వాళ్ళు మాత్రం చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదిస్తున్నారని చెప్తే చాలా బాధ అనిపించింది. బిడ్డలుగా మన తండ్రులను ఎంతవరకు గౌరవిస్తున్నాం, ఎలా గౌరవిస్తున్నాం, ఎలా గుర్తిస్తున్నాం? తండ్రులుగా అనిపించుకోవడానికి తండ్రులమైనటువంటి మనము మన బిడ్డల దగ్గర ఏ రకమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం, ఏ రకమైనటువంటి నడవడిని కలిగి ఉన్నామో, గుణము అనుగుణము, అనుగుణంగా నడవాలి, అనుగుణంగా నడవాలి. మన గుణము ఇంకొకలాగా ఉంటే అనుగుణంగా నడవాలంటే మన గుణం మార్చుకోవాలి. అనుగుణంగా అబ్రహాము దేవుని పిలుపు అందుకొని మరి కనానికి వచ్చేస్తే కూడా ఈయన కూడా వచ్చేసాడు, లోతు కూడా వచ్చేసాడు, మా చిన్నాన్న అని చెప్పేసి వచ్చేసాడు, పెదనాన్న చిన్నాన్న వరుస కూడా వచ్చాడు. అబ్రహాంలాగా ఉండగలిగాడా? మన క్రైస్తవ సాక్ష్యం కూడా అలాగే ఉంటుంది. మంచి పరిచారకులతో కానీ మంచి విశ్వాసులతో కానీ స్నేహంగా ఉన్నట్టు ఉంటాం, కానీ అనుగుణంగా ఉండము. ఎందుకంటే మన గుణం వేరు, అనుగుణమైనటువంటి వాతావరణం అక్కడ ఉండదు. లోతులో కూడా అలాగే ఉంది. మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో ఆదికాండం 12:4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అది లోతు అతనితో కూడా వెళ్ళాడు. మన జీవితాలు కూడా చాలామంది ఇలా ఉంటాయి, కూడా ఉంటాయి కానీ ఏం చేసాము అని అంటే పనికి మాలినమైనటువంటి సాక్ష్యం చెప్పుకోవాల్సిన పరిస్థితి. లోతులలో మెచ్చుకోదగ్గ సాక్ష్యం ఏమున్నది? ఇక్కడ నీకు ఏ స్థలం కావాలరా అబ్బాయి అంటే అక్కడ దుర్మార్గులు దుష్టులు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం, అటువైపు వెళ్ళిపోతానన్నాడు. అది పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, ఒంటరి వాడైపోయాడు. 2 కుమార్తెలు, అల్లుళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా వదిలేశారు, వెళ్ళే ఉన్నారు. తెలియని ప్రాంతం, మారుమూల ప్రాంతము, సోయరు చిన్న గ్రామము, అక్కడికి పోయారు. తర్వాత భవిష్యత్తు ఏంటి? ఈ యవనస్తులైనటువంటి కుమార్తెలు భయపడిపోయారు. లోకం మనల్ని నిందిస్తుంది, మన తండ్రిని నిందిస్తుంది, దీనికి విరుగుడేంటి, పరిష్కారం ఏంటి? తండ్రి వల్లనే మనము గర్భం ధరించాలి. తండ్రికి మత్తు ఇచ్చేసి తండ్రి ద్వారా వీళ్ళు తల్లులవుతారు. ఎవరికి తల్లులయ్యారు? ఏ జనానికి తల్లులయ్యారు? ఏ జనాంగానికి తల్లులయ్యారు? 2 కుమార్తెలు. ఒక కుమార్తె మోయాబీయులకు తల్లిగా, ఇంకొక కుమార్తె అమ్మోనీయులకు తల్లిగా. ఈ మోయాబీయులు అమ్మోనీయులు మీ పితరుడు ఎవరు అని అంటే కథ ఏం చెప్పుకోవాలి అప్పుడు? మా పితరుడు లోతు, ఆమె భార్య ఎవరో అంటే ఏం చెప్పుకోవాలి? అతని కూతురే. ఈ రకంగా అబ్రహాం కూడా వెళ్ళాడు, లోతు. అలాగా కూడా ఉంటారు కానీ అనుగుణంగా ఉండరు, మారరు, కూడానే ఉంటారు. చాలామందిలో క్రైస్తవ సాక్ష్యం కూడా ఈ రకంగానే ఉంటుంది. దేవుడి భయం భక్తి లేకుండా మరి మంచి విశ్వాసులు కూడా, మంచి భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులు కూడానే ఉంటారు, మంచి పరిచర్య చేసేటువంటి బోధకులు కూడానే ఉంటారు. కానీ వాళ్ళ
జీవిత పర్యవసానం ఏమిటి, ఫలితం ఏమిటి అంటే ఇలాగా లోతు జీవితం లాంటి జీవితాలు అనేకము మనం చూడవచ్చు. అలాంటి ప్రమాదంలో నువ్వు నేను ఉన్నామా? ఒకసారి మనలను మనం పరీక్షించుకోవాలి. అబ్రహాము మరి జనములకు తండ్రిగా ఉన్నాడు, ఆశీర్వాదముగా ఉన్నాడు, ఆశీర్వాద కారణముగా ఉన్నాడు. ఇంగ్లీష్లో ఫనల్ అంటారు. ఫనల్ అంటే పాత రోజుల్లో గరాటు, ఏదైనా వేయడానికి గరాటు పెడతారు. అది కరెక్ట్గా తిన్నగా పడేలాగా గరాటు ఉంటుంది. ఆశీర్వాదాలని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే గరాటు లాంటిది. మనలో పడుతున్నటువంటి ప్రతీది కూడా మనలో ఉంచుకోకూడదు, అలా నిల్వ ఉంచుకోకూడదు. అది కిందకి జారనివ్వాలి, ఇంకొకరికి వెళ్ళిపోయేలా చేసుకోవాలి. అబ్రహాము యొక్క ఆ ఒక్క విత్తనము ఇసాకు, ఇసాకు యొక్క ఆ ఒక్క విత్తనము యాకోబు. ఆ గరాటు అలా ఇప్పుడు ప్రపంచంలో ప్రతి 10 మందిలో 7 ఆత్మీయముగా అబ్రహాము సంతానమే, ఒక విత్తనమే. దేవుని రాజ్యంను ఎలా అర్థం చేసుకుంటారు? మీలో సగం మంది లేరు. ప్రసంగం స్టార్టింగ్లో చెప్పాను దేవుని రాజ్యం గురించి, ఉపమానాల గురించి, దాని గురించి. ఇప్పుడు మధ్యలో వచ్చి కూర్చున్నారు. రెడ్డి వచ్చాడు మొదలెట్టు అని చెప్పేసి రెడ్డి గారి కోసం మళ్ళీ నాటకం, డ్రామా. రే ఆడికంటే నేను ఇంకా పెద్దవాడిని ఊళ్ళో, నా కోసం నువ్వు మళ్ళీ డ్రామా స్టార్ట్ చేయి. పాత రోజుల్లో ఆ రకంగా ఉండేది. రెడ్డి వచ్చి మొదలెట్టు. ప్రసంగం మొదల్లోనే ఉంటే అసలు ముందేం చెప్పారో ఇప్పుడేం చెప్పారో దానికి దీనికి లింక్ ఏమిటో తెలుస్తుంది. పశ్చాత్తాపం అంటే తప్పు చేసేసి ఇదే తప్పు, ఇది తప్పు కాదనుకుంటాం. గుడికి లేటుగా వచ్చి తప్పు కాదనుకుంటాం. కన్నీళ్ళతో ప్రార్థన అంటారు. వేరే వేరే విషయాలకి కన్నీళ్ళు వచ్చేస్తా, ఈ విషయానికి రాదా? దేవా 9 గంటలకి బెల్ల కొట్టారు, 10 దాటిపోయింది, క్షమించు దేవా, ఇంకోసారి తప్పు చేయను. కన్నీటి ప్రార్థన చేయగలరా? వేరే వేరే విషయాలకి కన్నీళ్ళు. మరి ఈ విషయానికి వాక్యం విత్తబడుతుంది. ఎక్కడ ఉంది మీ నేల? ఎలా ఉంది మీ నేల? ఇంతసేపు వాక్యం విత్తబడింది, విత్తనం ఎక్కడ పడింది? మీ నేల ఎలాగా ఉంది? మన నేల ఎలా ఉంది? దావీదు అంటూ ఉంటాడు, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు నాకు లేకపోకబట్టి నేను చెడిపోయాను అంటాడు. కొన్నిసార్లు ఆ కారణం అవ్వచ్చు. బుద్ధి చెప్పేవాడు, నాకు సరైన బుద్ధి చెప్పేవాడు లేకపోబట్టి ఇలా ఉన్నాడండి, నాకు చిన్నతనంలోనే బుద్ధి చెప్పేవాళ్ళు ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదండి అని కొంతమంది అనుకోవచ్చు. నిజమే. మరి బుద్ధి చెప్పుతున్నప్పుడు, విత్తనాలు వెతుతూ ఉన్నప్పుడు, వెదజల్లుతూ ఉన్నప్పుడు నీ నేల ఎలా ఉన్నది? జాగ్రత్త సుమా. అబ్రహాము ఒక్కడిగా ఉన్నాడు, వృధాగా ఉన్నాడు. తన దాంపత్య జీవితము వృధా, సంతానానికి వృధా. 12 మంది శిష్యులు ఉన్నారు, యేసుకు శిష్యులు. పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఎంచుకున్నటువంటి సాధనాలు చెదిరిపోయారు, వృధా అని అనుకున్నారు. కానీ మళ్ళీ జమ కూడారు. వాళ్ళతో పాటు వాళ్ళ మనసు నెరిగినటువంటి వాళ్ళు, క్రీస్తు ప్రభు వారితో కూడా అప్పుడప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జమ కూడారు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. తర్వాత 3000 మంది బాప్తిస్మం పొందారు. వేల మంది బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. ఒక్క విత్తనము, ఒక్క విశ్వాసి. మరి ఈ ఒక్క విశ్వాసి నువ్వు, నేను, ఆ ఒక్క విత్తనము మొలకెత్తుతుందా?
మొలకెత్తి ఎదుగుతుందా? దానికి కారణం ఎవరు? నేలగా ఉండవలసినటువంటి నువ్వు, మంచి నేలగా ఉండవలసినటువంటి నువ్వు వెదజల్లాడు. అంతా కూడా మొలకలెత్తాని వెదజల్లుతూ ఉన్నాడు విత్తువాడు. కానీ అక్కడ పోతే రాళ్ళగుట్టలాగా నువ్వు ఉన్నావు. అక్కడ కూడా పడింది విత్తనము. సుఖం లేదు. మారు మనసు ఉండాలి మనలో. మన జీవితాలలో ఆ విధమైనటువంటి ఆలోచన ఉండాలి. దేవుని యొక్క రాజ్యము సరిగ్గా విస్తరించటం లేదు, దానికి కారణం నేనే అని మనలో పశ్చాత్తాపం రావాలి. నా ద్వారా, అబ్రహాము ద్వారా ఈ ప్రపంచ జనాంగాలన్నీ ఏ విధంగా ఆశీర్వదించబడ్డాయి. ఆ ఒక్క గరాటు నుండి కొంతమంది ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే బావిలాగా ఉంటాయి. బావి లాంటి ఆశీర్వాదాలు అక్కడే ఉంటాయి తప్ప ఎవడన్నా వచ్చి దగ్గరికి వెళ్ళి తీసుకుంటేనే తప్ప ఉండదు. గరాటు ఆశీర్వాదాలు అలా కాదు. పొందిన ఆశీర్వాదం ఆటోమేటిక్గా ఇంకోటికి అందేలాగా చేస్తావు నువ్వు. బావిలో నీళ్ళు నీ దగ్గరే ఉంచుకునేలాగా ఉండవు. ఆ ఊరిన నీళ్ళు అక్కడే ఉంటాయి, విస్తరించు. గరాటు ఆశీర్వాదం గుణము ప్రతి ఒక్కరిలో ఉండాలి. అబ్రహామునకు అనుగుణముగా, యేసుక్రీస్తుకు అనుగుణముగా మన జీవితాలు ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు విస్తరించాలి అని అంటే, దేవుని యొక్క రాజ్యము విస్తరించాలి అని అంటే గరాటు ఆశీర్వాదాలలాగా మన ఆశీర్వాదాలు ఉండాలి తప్ప బావి ఆశీర్వాదాలలాగా ఉండకూడదు. ఎక్కడేసిన గొంగళే అక్కడే అనే తీరులో మన ఆశీర్వాదాలు ఉండకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంగమా, ఇది ఆత్మీయమైనటువంటి తండ్రుల దినోత్సవం అని ఇంకొక పేరు మార్చి పెట్టుకుంటే ఎలా ఉంటుందని అనిపిస్తుంది. లోకరీతిగా తండ్రులు కొంతమంది తమ కుటుంబాలలో తల్లి లేనిటువంటి పరిస్థితిలో తండ్రులే తల్లి స్థానంలో ఉండి తమ ఉనికిని చాటుకునేటువంటి వారు, ఆ రకంగా మరి గౌరవాలని అందుకునేటువంటి వారు. మరి ఆత్మీయంగా ఒకవేళ మనం ఆలోచనలతో ఉన్నట్లయితే మనకు ఆత్మీయ తండ్రులు ఉంటారు. పలానా బోధకుడు నాకు ఆత్మీయ తండ్రి, అన్ని విషయాలలో నన్ను ఒక చక్కటి మార్గంలో, తిన్నని మార్గంలో నడిపినటువంటి ఆత్మీయ తండ్రిని లోకరీతిగా మరి పరిచర్యలో ఉన్నటువంటి ఆయా బోధకులను గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం మన అనుభవాలను బట్టి. ఉదాహరణకు నేనున్నాను అనుకోండి, శారీరక తండ్రి నరసింహయ్య గారు అది వేరు, ఆత్మీయ తండ్రి ఇంకొకళ్ళు కూడా ఉండవచ్చు. నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. యేసుతో టీవీ కానీ ఇలాంటి పాటలు రాసినటువంటి మహానుభావుడు ఏసీ కిన్సింగర్, ఆయన ప్రాపకంలో పెరిగాము మేము. ఆయన మాకు ఆత్మీయ తండ్రి. తండ్రి ఏంటంటే మామూలుగా ఇంట్లో అది వేరు, తెల్లారులేస్తే తండ్రి ముఖం చూస్తూ ఉంటాం, తండ్రి అదంటాడు ఇదంటాడు, అది ఆ వాతావరణం వేరు. ఆ విధంగా కాకుండా ఆత్మీయంగా ఒక విశేషమైనటువంటి మార్గంలో అడుగు తీసి అడుగు వేస్తూ ముందు ఒకలా వెళ్ళిపోయేలాగా. కాబట్టి ప్రతి విశ్వాసిలో కూడా సంతోషంగా చెప్పుకోగలిగేటువంటి ఆత్మీయ తండ్రి ఉంటాడు. ఆ ఆత్మీయ తండ్రులను గుర్తించే దినంగా కూడా మనం దీన్ని ఎందుకు ఆచరించకూడదని ఒక ఆలోచన. లోకరీతిగా ఏంటంటే కుటుంబాలలో తండ్రులను కూడా గుర్తించాలి, వాళ్ళ యొక్క సేవలను కూడా గుర్తించాలని ఉంటుంది. ఆత్మీయంగా మరి ఆత్మీయ తండ్రులను కూడా గుర్తించాలి, మనం విస్మరించకూడదు. ఆ విధంగా దేవుడు మనందరినీ బలపరచాలని, తండ్రికి ఉన్నటువంటి ఆ విలువను తండ్రులుగా మనం కాపాడుకోవాలని, అదేవిధంగా తండ్రికి ఉన్నటువంటి విలువను బిడ్డలుగా మీ తండ్రులను గుర్తించాలని. మనకందరికీ తండ్రులు ఉన్నారు ప్రపంచంలో. 3 మతస్థులకు ఒకే తండ్రి అబ్రహాము. అతని యొక్క ఆశీర్వాదాలు ఒక బావిలాగా ఉండిపోకుండా
గరాటలాగా ఆ ఆశీర్వాదాలు తనలోనే దాచుకోకుండా బయటకు వచ్చేసేలాగా, ఇతరులు దాన్ని వాడుకునేలాగా నువ్వు నేను కూడా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ రకమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితాలు దేవుడు మనకందరికీ అనుగ్రహించున్నారు. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది గాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము. నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానము